ప్రైజ్ ద లార్డ్. ఎడారిలో సెలయేరులు శ్రీమతి చార్లెస్ కౌమాన్ గారి సంకలనం నుండి జూన్ 19వ తారీఖు కొరికైన వాక్. గోధుమలు నలుగును. యెషయా గ్రంథము 28వ అధ్యాయము 28వ వచనం. క్రీస్తు చేతుల్లో నలగనిదే మనమెవరము ఈ లోకంలో ఆకలిగొన్న వాళ్ళకి ఆహారం కాలేము. గోధుమలు నలుగా. క్రీస్తు ఆశీర్వాదాలు ఒక్కోసారి దుఃఖ కారణాలే. అయితే మన తోటి వారి జీవితాలను దీవెన హస్తాలతో ముట్టుకోగలగడం కోసం విచారాన్ని భరించడం పెద్ద లెక్కలోనిదేమి కాదు. ప్రస్తుతం మనకున్న ఆకర్షణీయమైన వస్తువులన్నీ కన్నీళ్ల ద్వారా, బాధ ద్వారా వచ్చినవి. తాను ఎన్నుకున్న వాళ్లకు ఆహారంగా దేవుడు చేశాడు. ఆ ఆహారం తన పిల్లల ఆకలి తీర్చడానికి ముక్కలు ముక్కలు కావలసి ఉంటే ఆయన నామానికి ఘనత, మహిమ కలుగుతుంది. మనం పూర్తిగా కాలిపోయేదాకా వెలుగునిస్తూనే ఉంటాం. రక్తం చివరి బొట్టు కారేదాకా దీవెన వాక్యాలు పలుకుతాయి. పేదరికం, దురదృష్టం, ఇబ్బంది ఎన్నో జీవితాలకు నైతికమైన ధీరత్వాన్ని, ఆత్మీయ ఔన్నత్యాన్ని ఆపాదించింది. క్లిష్ట పరిస్థితి మన శక్తికి, సహనానికి పరీక్ష పెడుతుంది. ఆత్మకున్న అత్యుత్కృష్టమైన లక్షణాలను వెలుగులోకి తెస్తుంది. పాతకాలపు గడియారాల్లో వేలాడే బరువులే దాన్ని తిరిగేలా చేస్తుంటాయి. చాలాసార్లు నావలు నౌకాశ్రయానికి చేరడానికి పెలుగాలులే తోడ్పడతాయి. విశ్వాసం, పరిశుద్ధత రగులుకోవడానికి సాధనాలుగా దేవుడు బాధల్ని నియమించాడు. బైబిల్లో ఒక అతి ప్రాముఖ్యమైన వ్యక్తిని దేవుడు నలిపి పిండి చేసి ఆకలిగొన్న వానికి ఆహారంగా తయారు చేశాడు. ఈ శిక్షణ పొందినందుకే అబ్రహామును విశ్వాసులకు తండ్రి అన్నారు. ఎందుకంటే శ్రమలోను, విధేయతలోను అందరికంటే ప్రథమ స్థానంలో నిలబడ్డాడు అబ్రహాము. దేవుడు యాకోబును ఈ విధంగా నూర్చాడు, నలగొట్టాడు. యోసేపు పిండి పిండి అయ్యాడు. సింహాసనం ఎక్కడానికి అతడు పోతీఫరు వంటశాల గుండా, చెరసాల గుండా వెళ్ళవలసి వచ్చింది. దావీదును పక్షిని వేటాడినట్లు వేటాడారు. దెబ్బలు తగిలి అలసిపోయి కాళ్ళలో సత్తువ లేక గోధుమలు నలిగినట్లు నలిగిపోయాడు. పౌలు కూడా ఆ కొరడాల దెబ్బలు, రాళ్ల దెబ్బలు, గాయాలు పొంది ఉండకపోయినట్లయితే అన్యజనులు చాలా మందికి ఆత్మీయ ఆహారం దొరికేది. నువ్వు యుద్ధం ఎలా చేస్తే ఫలితం అలానే ఉంటుంది. దేవుడు నీకు ప్రత్యేకమైన విపత్తుల్ని ఏర్పాటు చేశాడంటే ఆయన హృదయంలో కూడా నిన్ను ఒక ప్రత్యేకమైన స్థానంలోనే ఉంచుకున్నాడన్నమాట. ఘోరమైన గాయాలు పొందిన ఆత్మని దేవుడు అతి జాగ్రత్తగా ఎన్నుకున్నాడన్నమాట. హల్లెలూయా.